అమావాస్య చైత్ర మాసంలో ఏదైతే మనకి తెలుగు మాసాల్లో చివరి అంటే తెలుగు మాసాల్లో మొదటిది, ఇందులో చివరి రోజు అమావాస్య. అంటే ఈ చైత్ర మాసం పూర్తయ్యి మనకి వైశాఖ మాసంలోకి అడుగు పెడతాం. అయితే ఈ చైత్ర మాస అమావాస్య ఏ రాశుల వారికి అమిత శుభ ఫలితాలు ఇస్తుంది, ఏ రాశుల వారికి ఇబ్బందికరమైన పరిస్థితుల్ని ఇస్తుంది, ఒకసారి వాటిని పరిశీలన చేద్దాం. ఏదైతే ముఖ్యంగా ఏప్రిల్ 16వ తారీఖు నుంచి 18వ తారీఖు మధ్య మనకి ఇటు అమావాస్యనే కాకుండా వివిధ గ్రహాలు అంటే మీనరాశిలో 3 గ్రహాలు, తర్వాత మరి మేషరాశిలో కూడా 3 గ్రహాలు ఉండటం అనేది జరుగుతుంది. ఇంచుమించుగా ఈ గ్రహాల సంచారం మనకి ఏప్రిల్ 16 నుంచి 18వ తారీఖు వరకు కూడా పరిగణలోకి తీసుకోవచ్చు. అయితే ఏప్రిల్ 16వ తారీఖు 17వ తారీఖు అంటే ముఖ్యంగా ఏదైతే మరి గురువారం నాడు రాత్రి 8 నుంచి శుక్రవారం నాడు సాయంకాలం 5:15 వరకు కూడా మనకి అమావాస్య గడియలు ఉంటాయి. అయితే అమావాస్య గడియలతో పాటుగా మనకి ఇంచుమించుగా ఒక రాశిలో అంటే మీనరాశిలో 3, అలాగే మేషరాశిలో 3 గ్రహాలు సంచారం చేయటం వల్ల మరి ఏ రాశుల వారికి విశేషమైన శుభ ఫలితాలు ఉన్నాయి, ఏ రాశుల వారికి ఇబ్బందికరమైన పరిస్థితులు ఉన్నాయో కూడా తెలుసుకుందాం. అంతేకాకుండా ఇప్పుడున్న ఈ అమావాస్య ప్రభావం వల్ల అయితేనేమి, ఆ తర్వాత మరి శనికుజుల యొక్క కలయిక వల్ల అయితేనేమి, దేశ పరంగా అయితేనేమి, ప్రపంచ పరంగా అయితేనేమి అనేక చోట్ల అనేక రకాలైన ప్రమాదాలు జరగడానికి, తర్వాత మరి ఏదైనా సరే ఆకస్మిక అనారోగ్య సమస్యలతో ఇబ్బంది పడడానికి కూడా అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అంతేకాకుండా మరి ఏదైతే ఈ యుద్ధానికి సంబంధించిన వాతావరణం ఉందో అది కూడా మరింత జటిలంగా మారే సమస్య కూడా ఉంటుంది. సో ఒక విధంగా చెప్పాలి అంటే కనుక పిల్లికి చెలగటం, ఎలక్కి ప్రాణ సంకటం అన్నట్టుగా సామాన్య మానవుల యొక్క జీవితం అంతా కూడా అతలాకుతలమయ్యే పరిస్థితి కేవలం ఈ 3 రోజుల్లోనే ఎక్కువగా ప్రభావం చూపించే పరిస్థితి కూడా లేకపోలేదు. కనుక ఈ ఎవరికి సంబంధించినంత వరకు వారు వ్యక్తిగతంగా వారు చేసుకునే దైవిక ఆరాధన కానీ, ధార్మిక కార్యాచరణ కానీ ఇవన్నీ వాళ్ళని ఎంతో కొంత కాపాడటం అనేది జరుగుతుంది. అయితే మరి బాగా ఎక్కువ శుభ ఫలితాలు ఏ రాశుల వారికి ఉన్నాయో చూసుకుందాం. ఏదైతే ఇప్పుడుండే ఈ 3 రోజుల్లో ముఖ్యంగా ఏప్రిల్ 16, 17, 18 తారీఖుల్లో విశేష శుభ ఫలితాలు పొందే రాశుల్లో మిథునము, కర్కాటకము, తులారాశులు ఉంటాయి. ఈ 3 రాశుల వారికి కూడా చేపట్టిన ఏ పనిలో అయినా సరే విజయ అవకాశాలు మెండుగా ఉండటం అనేది జరుగుతుంది. తర్వాత ఇతరులతో వీరు చిన్న చిన్న అపార్థాలకు లోనయ్యే పరిస్థితులు ఉన్నప్పటికీ కూడా వాటి నుంచి ఖచ్చితంగా చివరిలో వీరు అనుకూలకంగా విజయాన్ని సాధించడం అనేది కూడా జరుగుతుంది. కొత్తగా ఉద్యోగం కావాలి అనుకునే వారికి, అలాగే ఉన్న చోట కూడా మంచి మార్పులు కావాలని ఆశిస్తున్న వారికి ఇరువురికి కూడా చాలా చక్కటి ఆనందకరమైన సంతృప్తికరమైన ఫలితాలు ఉండటం అనేది కూడా జరుగుతుంది. తోడబుట్టిన వారి యొక్క సహాయ సహకారాలు మెండుగా లభించడం అనేది అయితే ఉంటుంది. ఇటు అన్ని రంగాల్లో కూడా అంటే రాజకీయ రంగంలో వారికి కానీ, వైద్య రంగంలో కానీ వారికి, విద్యారంగంలో వారికి, ఇలా ఏ రంగంలో చూసినప్పటికీ కూడా రంగరంగ వైభవంగా సాగిపోవటం అనేది కూడా ఈ రాశుల వారికి ముఖ్యంగా ఏదైతే మిథున, కర్కాటక, తులారాశుల వారికి అయితే కనుక చక్కటి ఆనందకరమైన సంతృప్తికరమైన ఫలితాలు అయితే కనుక ఎక్కువగా లభించడం అనేది కూడా జరుగుతుంది. అంతేకాకుండా ఎవరైతే ఏదైతే రాజకీయాల్లో ఒక కీలకమైన పదవులు కావాలని ఆశపడుతున్నారో అలాంటి వారికి ఆ రకమైన పదవులు లభించడానికి కూడా ఇది చాలా చక్కటి అవకాశం. కనుక ఈ 3 రోజుల్లో ఏదైనా సరే మనం కొత్త ప్రాజెక్టులు శ్రీకారం చుట్టాలనుకున్నా, లేదా ఏదైనా సరే వేటికైనా సరే మనం అడ్వాన్సులు ఇవ్వాలన్నా, తర్వాత ఎక్కడైనా సరే ఏదైనా సరే ఇన్వెస్ట్మెంట్ చేయాలన్నా అలాంటి వాటన్నిటికీ కూడా ఇప్పుడు కొద్దిగా అనుకూలమైన రోజులుగా వీరికి చెప్పచ్చు. అయితే మనం ప్రపంచవ్యాప్తంగా ఉన్న పరిస్థితులు బట్టి చాలా రోజులుగా మనం చెప్తున్నది అయితే కనుక అంటే ఏమంటే మేము షేర్ మార్కెట్లో ఇప్పుడు పెట్టచ్చా అంటే మాత్రం షేర్ మార్కెట్లు మాత్రం ఖచ్చితంగా ఈ ఏడాది ఆశించినంత శుభ ఫలితాలు ఉండవు. కనుక బాగా ఆచితూచి బాగా విశేషమైన అనుభవం ఉంటే తప్ప అందులో ఎవరైనా సరే పతనం పొందే పరిస్థితి ఎక్కువగా ఉంటుంది. కనుక వాటి జోలికి వెళ్లకుండా మిగతా అన్ని విషయాల్లో మాత్రం చాలా గణనీయమైన మంచిని పొందడానికి అవకాశం అయితే కనుక ఈ చెప్పిన రాశుల వారికి అయితే ఉంటుంది. అలాగే ఈ రాశుల వారు మరింత మంచి ఫలితాలు పొందడం కోసం అయితే కనుక ఏదైనా సరే ఆంజనేయ స్వామి గుడిలో
19 ప్రదక్షిణాలు ఈ 3 రోజులు కూడా చేసినట్టయితే కనుక చాలా చక్కటి శుభ ఫలితాలు మరింత పెరగడానికి కూడా అవకాశం అయితే ఎక్కువగా ఉంటుంది. ఇక తర్వాత మేష రాశి వారు వచ్చేప్పటికి అంటే మనం ఇందాక చెప్పుకున్నామంటే ఏదైతే బాగా ఎక్కువ శుభ ఫలితాలు ఉండే రాశుల్లో మిథునం, కర్కాటకము, తులము అని చెప్పి తులారాశి అని చెప్పి తర్వాత మరి వచ్చే రాశులు ఏవైతే ఉన్నాయో ఆ రాశుల వారికి సాధారణ శుభ ఫలితాలు అనేవి ఉంటాయి. ఆ సాధారణ శుభ ఫలితాలు అనేవి ఏ ఏ రాశుల వారికి ఉన్నాయో మనం మరొక వీడియోలో చూద్దాం.